హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరైతే ఈ వీడియో కోసం చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారని అనుకుంటున్నాను. అప్లోడ్ చేస్తానని చెప్పాను, బట్ టైం కుదరక నేనైతే అప్లోడ్ చేయటం లేట్ అవుతుంది అంతే. ముందుగా అయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ బాక్స్లో ఓం నమో నరసింహాయ నమః అనేసి అయితే కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోకండి. అలాగే పాంప్లెట్ నరసింహస్వామి వారి దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేది అయితే నేను చెప్తాను. ఫస్ట్ అహోబిలం నుండి అయితే వెళ్ళొచ్చండి పాంప్లెట్ నరసింహస్వామి వారి దగ్గరికి. ఓన్ వెహికల్స్లో వచ్చిన వాళ్ళైతే కార్స్ అయితే ఖచ్చితంగా కింద అహోబిలంలోనే కార్స్ పెట్టేసి వెళ్ళాల్సిందే అండి. అలాగే బస్సెస్లో వచ్చిన వాళ్ళు కూడా కింద జీప్స్ అవైలబుల్లో ఉంటాయన్నమాట. పోను రానైతే 500 ఛార్జ్ చేస్తారనమాట. గంటకి దర్శనం అయిపోయేంత వరకు అయితే ఉంటారు ఖచ్చితంగా. ఆ 500తో సరిపెట్టేసుకుంటారు. లేదు మేము నిద్ర చెయ్యాలి, మొక్కుబళ్ళు ఉన్నాయి, ఇలా కూడా ఉంటారు కదా. సో వీళ్ళైతే ఇంటి దగ్గర నుండే లారీస్ కానీ ట్రాక్టర్స్ కానివ్వండి టెంపోస్ కానివ్వండి ఓన్గా సొంతంగా వాళ్ళ వెహికల్స్లోనే వస్తారనమాట. అసలండి ఆ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంటుందో తెలుసా? స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు దారిలో వావ్ కేక్ అసలు చెప్పలేమన్నమాట. అంత బాగుంటుంది. కొంచెం కష్టం అనిపించినప్పటికీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ బాధ అనిపించదు. అసలు చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అనేది నేను లాస్ట్లో అయితే చెప్తాను. ఫస్ట్ అయితే మనం చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం. పాంప్లెట్ నరసింహస్వామి వారి ఆలయంలో నరసింహస్వామి వారు చెంచులక్ష్మి అమ్మవారు సతీ సమేతంగా ఉంటారన్నమాట. అయితే ఇక్కడ మనం ఏదైనా కోరికను కోరుకోవాలి అన్నప్పుడు చెంచులక్ష్మి అమ్మవారికి మనం మొక్కోవాలన్నమాట. అది ఏ కోరికైనా కావచ్చండి, ఎంత బలమైన కోరికైనా సరే నెరవేరుతుంది. అలా కోరుకొని మీరు ఏమనుకుంటారంటే కోరుకున్న తర్వాత ఏదన్నా ఇవ్వాలి అని అనుకుంటారు కదా. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే కోరికను కోరుకున్న తర్వాత 2 కోళ్ళను కానివ్వండి 2 యాటలను కానివ్వండి ఇస్తారనమాట. 2 కోళ్ళైనా ఇవ్వచ్చు, 2 యాటలైనా ఇవ్వచ్చు, అలా మొక్కుంటారనమాట. ఇంకొకటి ఇక్కడ అసలు నమ్మలేని నిజం ఒకటైతే ఉంది. అమ్మవారి దగ్గర కోరికను కోరుకుంటే అమ్మవారు స్వామివారికి చెప్తారనమాట, భక్తులు ఇలా కోరికను కోరుకున్నారు, మీరు దాన్ని నెరవేర్చండి అని. ఇక్కడ అసలు శనివారము ఒక ప్రత్యేకత ఉంది. శనివారం రోజు మాత్రమే తింటారనమాట. ఇక్కడ అమ్మవారికి మొక్కుబడిని ఎలా సమర్పిస్తారు ఏంటి అనేది కూడా చెప్తాను. మనమైతే కోళ్ళని ఆటల్ని తీసుకెళ్ళిన తర్వాత అయితే ఇలాగా పళ్ళెం అయితే వేయాలి. అది ఎలా ఏంటి అనేది కూడా చెప్తాను. ఉదయాన్నే తడి బట్టలతో స్నానం అయితే చేసేసి అన్నం చేయాలన్నమాట. అస్సలు ఉప్పు ఇలాంటివి అయితే ఏ రుచి చూడకూడదు. అన్నం చేసి అక్కడ మనము ముక్కున్నాం కదా యాటల్ని కోళ్ళని, అవైతే అక్కడ తీసుకెళ్ళి అలాలు చేయించేసి ఇక్కడికి తెచ్చిన తర్వాత అన్నము ఆ కూర వండేసి 2 పళ్ళాలు అయితే వేయాలి. ఒక పళ్ళెం వచ్చి చెంచులు అంటే చెంచులక్ష్మి అమ్మవారి వంశం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే తీసుకుంటారు ఒక పళ్ళెంని ఇక్కడ సమర్పించిన తర్వాత ధ్వజస్తంభం ముందు. ఇంకో పళ్ళెం వచ్చేసి మనం తెచ్చుకోవాలి. ఇక్కడ ఈ అక్క కనిపిస్తుంది కదా, ఈ అక్క వాళ్ళ వంశస్థులు అనమాట, అంటే అమ్మవారి వంశస్థురాలు అనమాట. ఆ అక్కని అడిగితే నాకు ఈ చరిత్ర చెప్పింది. ఏంటక్క ఇక్కడ చరిత్ర అంటే చెప్పింది, అమ్మవారు మాకు అక్క అవుతారు, నరసింహస్వామి వారిని మేము బావా అని పిలుస్తాం. అలా ఒక పళ్ళెం వాళ్ళు తీసుకొని ఇంకో పళ్ళెం అయితే మనకి ఇచ్చేస్తారు. ఆ పళ్ళెంలో తలా ఒక ముద్దనైతే కలిపేసి పెట్టాలన్నమాట. మన ఇంట్లో వాళ్ళకి పెట్టచ్చు, అలాగే పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా పెట్టచ్చు. అండ్ అలాగే ఇక్కడ శనివారం మాత్రమే తింటారు. ఇలాగైతే మొక్కుబడినైతే ఫైనల్గా నెరవేర్చేసుకొని మేము మొక్కుబడి అయితే తీర్చేసామమ్మా నాయన అనేసి అయితే చెప్పేసి ఇలాగైతే ఈ పళ్ళెం వేసుకున్న నైవేద్యాన్ని తిన్న తర్వాత వండుకున్నదైతే తింటారు. అలాగే అక్కడ ఎవరైనా వచ్చి కొద్దిగా అన్నం పెట్టండి అంటే ఖచ్చితంగా పెట్టాల్సిందే
అంతే, ఒక్క ముక్కైనా వేసి పెట్టాల్సింది అంతే అండి. మనం కూడా తినము అనేసి అనకూడదు. అలాగే నేను ఒక విషయాన్ని అయితే చెప్పాలనుకున్నా కదా. ప్రత్యేక విషయం ఏంటి అంటే ఇక్కడ రాజులు పేదలు అనే తేడా లేదండి. ఎవరైనా సరే కింద పడుకోవాల్సిందే, దుప్పటి పరుచుకొని పడుకోవాల్సిందే, లేదా మనం ఏవైనా చేపలు అవి తీసుకెళ్తే అవి పరుచుకొని పడుకోవాల్సిందే. ఇక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్లో ఉండవండి, అస్సలు ఉండవు, చెప్తున్నా కదా. అక్కడెక్కడో చెట్ల దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ అసలు దేవుడికి రాజు పేద అని లేదు, అందరూ ఒకటే ఆయన దృష్టిలో. మనుషులకు మాత్రమే భేదాలు ఉంటాయి, ఆయన అందరినీ ఒకేలా చూస్తాడు. కాబట్టి ఖచ్చితంగా అయితే ఒకసారి పాంప్లెట్ నరసింహస్వామి వారిని అయితే దర్శించుకోండి, ఏదైనా ముక్కోండి, ఖచ్చితంగా అయితే నెరవేరుతుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.